షర్మిల మీదన వివేకానంద రెడ్డి కేసు నిందితుడు దస్తగిరి ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం అన్నటువంటిది సంచలనమైంది. వైఎస్ షర్మిల మరియు సునీత పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని దస్తగిరి ఆరోపిస్తున్నాడు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అంటున్నాడు దస్తగిరి. ఎందుకంటే తను కూడా అభ్యర్థి కాబట్టి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు కడపలో చేసిన ప్రసంగం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎలక్షన్ నిబంధనలు స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైఎస్ సునీత మరియు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో కేసును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆరోపించాడు. వీళ్ళ మీద తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో కోరాడు దస్తగిరి. పులివెందుల నుండి పోటీ చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారబోతోందంటూ దస్తగిరి తన కంప్లైంట్లో పేర్కొన్నాడు. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకమంటూ ఆరోపించాడు. తక్షణమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసు మీద ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించొద్దంటూ మీడియాకు కూడా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో కోరాడు దస్తగిరి. ఈ కేసును తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతోందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పూర్తిగా తొంగలో తొక్కి రాజకీయ ప్రసంగాలతో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్నది. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల మరియు పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి మీద చర్యలు తీసుకోవాలని కోరాడు దస్తగిరి. తక్షణమే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని దస్తగిరి ప్రకటించాడు. హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలకు సిద్ధమయ్యాడు దస్తగిరి.